హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈరోజే మహాశివరాత్రి. ఈరోజు సాయంత్రం జాగరణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే ఈరోజు గుణనిధి యొక్క కథ వింటే 7 జన్మల పుణ్యఫలం కలిగి మోక్షం పొందుతామంట. మరి ఆ కథ గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శివరాత్రి రానే వచ్చింది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఉపవాస జాగారాలు ఎలా చేయటం వల్ల మనం పరమేశ్వరుని అనుగ్రహం ఎలా పొందుతామో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సర్వం శివమయం. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట పర్వదినాన ప్రతి శివక్షేత్రంలోనూ రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ పర్వదినాన రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. రాత్రంతా పూజలు, భజనలతో శివనామం మారు మోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జరిపిస్తారు. శివునికి దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు మనకు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించి ముక్తి పొందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గుణనిధి కథ ఇందుకు ప్రబల సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక, అందుకే భక్తవ శంకర అన్నారు. సాయంత్రం పూజ ఏ విధంగా చేయాలి? సాయంత్రం తిరిగి స్నానం చేసి శుచి అయి ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని శివధ్యానం చేయాలి. లింగోద్భవ కాలంలో జరిగే అభిషేకాలు చూడాలి. ఆ రాత్రంతా ఆలయంలో శివుని భజనలు, కీర్తనలు పాడుతూ జాగారం చేయాలి. మరి ఉపవాసాన్ని ఎలా విరమించాలి? మరుసటి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి శివపూజ చేసుకొని శివునికి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం పెట్టాలి. ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రం, తాంబూలం, దక్షిణ ఇచ్చి నమస్కరించుకోవాలి. తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం చేస్తారో వారు పరమశివుని అనుగ్రహంతో ఇహలోకంలో సకల సౌఖ్యాలు పొంది అంత్యమున కైలాసాన్ని చేరుకుంటారు. ఓం నమః శివాయ. అసలు జాగరణ ఎలా చేయాలి? ఇక జాగరణ అన్న పదానికి అర్థం జాగరూకతతో ఉండటం అని. ఆ మహాశివుడు ఆవిర్భవించిన వేళ మనం ప్రాపంచిక విషయాల్ని పక్కన పెట్టి ఆ శివుణ్ణి స్మరిస్తూ లింగోద్భవ వేళ ఏకాదశ రుద్రాభిషేకాలు చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. జన్మకో శివరాత్రి అంటారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలా ఉపవాస జాగారాలు చేసి శివుణ్ణి సేవిస్తే మోక్షం లభిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. శివరాత్రి రోజున భగవంతునికి సంబంధించిన ఆలోచనలు, భజనలు, కథలు, స్తుతులు చేస్తూ మనసుని ఆ పరమాత్మునిపైనే కేంద్రీకరించి ఉంచాలి. శివ సాన్నిధ్యంలో సమయం మొత్తం గడిపితేనే మనం చేసే జాగారానికి, ఉపవాసానికి సార్థకత ఉంటుంది. గుణనిధి కథ. గుణనిధి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. కానీ బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే ఏ ఆచారాలు గుణనిధికి పట్టవు. ఐహిక సుఖాల మోజులో సంధ్యావందనం మొదలు ఏ వైదిక కర్మలు ఆచరించేవాడు కాదు. అతనికి లేని వ్యసనం లేదు. సకల దుర్గుణాలన్నీ అలవరుచుకున్నాడు. ఆచారాలను వేలాకోలం చేసేవాడు. హోమాలంటే మండిపడటం చేస్తుండేవాడు. జూదం, కోడి పందాలు, పాచికలాటలలో ఆరితేరిపోయాడు. ఓడిన ప్రతిసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కుదువ పెట్టేవాడు. ఇతని దుర్గుణాలు తెలిసి తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. అలా అన్ని విధాల పతనమైన గుణనిధి ఒక మహాశివరాత్రి రోజు అనివార్య పరిస్థితిలో గుప్పెడు మెతుకులు దొరక్క ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక బాగా పొద్దుపోయాక గుడిలో ప్రసాదమో ఫలమో దొరుకుతుందన్న ఆశతో శివుని ఆలయానికి వెళ్తాడు. ఆ రోజు శివరాత్రి కావటం వల్ల ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తుంటాడు. అతని తల మీద ఉన్న పాత్రలోని వంటకాల గుమగుమలు గుణనిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తినాలనుకున్నాడు గుణనిధి.
భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి తర్వాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. దీపం కొడిగట్టి చీకటిలో ప్రసాదం గిన్నె కడపడకపోతే తన దోవతిని చింపి ఒత్తిగా చేసి ప్రమిదలో వేస్తాడు. ప్రసాదం గిన్నెను తీసుకొని బయటకు వస్తుంటే గుణనిధి కాలు నిద్రిస్తున్న ఒక భక్తునికి తాకుతుంది. అతను మేల్కొని దొంగ దొంగ అని అరుస్తాడు. గుణనిధి పాత్రతో సహా పరిగెడుతుంటారు. వెంట తరుముతూ వచ్చిన తలారులు గుణనిధిని చంపుతారు. ఈ గుణనిధిని తీసుకెళ్లడానికి యమభటులు శివకింకర్లు ఇద్దరూ వస్తారు. యమభటులు గుణనిధి పాపాలన్నీ ఏకరువు పెట్టి వీడు కైలాసానికి వచ్చేందుకు అర్హుడు కాదంటారు. దానికి శివకింకరులు ఏదైనా పుణ్యకార్యం చేద్దామనుకొని చేయటం ఎంత పుణ్యమైందో, ఎంతటి పాపి అయినా అనుకోకుండా పుణ్యకార్యాన్ని చేయటము అంతే పుణ్యాన్నిస్తుంది. ఈశ్వర భక్తి తెలిసినట్లే ఉంటుంది, కానీ దాని లోతు బ్రహ్మాదులకు కూడా అంతుపట్టదు. వీడు శివరాత్రి నాడు అన్నం దొరకక పస్తులున్నాడు. శివాలయంలో మేల్కొని ఉన్నాడు. దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివ సందర్శన అన్నీ ఒకే క్రమంలో, అది శివరాత్రి నాడే జరగటం అతని పూర్వజన్మ ఫలితం కాక మరేమిటి? శివ సాయుధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటులను ప్రశ్నిస్తారు. చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా గుణనిధి ముక్తి పొందుతాడు. జీవితమంతా పాపాలు చేసినా మరణించే ముందు చేసిన ఒక్క శివరాత్రి ఉపవాసం జాగరం ఫలితంగా ఈ గుణనిధి మరుసటి జన్మలో సంపదలకు అధిపతి అయిన కుబేరుడుగా జన్మిస్తాడు. అందుకే శివరాత్రి మహత్యం అంతటిది అని చెబుతారు. బోలా శంకరుడైన ఆ పరమేశ్వరుడు గుణనిధి మహాశివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసం ఉండి దీపం వెలిగించిన కారణంగా అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి రోజునే ఆఖరి రాజ స్నానంతో మహాకుంభమేళా పరిపూర్ణమవుతుంది. ఇన్ని విశేషాలున్నదే ఈ ఏటిమేటి మహాశివరాత్రి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. నిరాడంబరుడు నిరాకరుడైన ఆ శివయ్యను శివరాత్రి రోజున చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వార్చన చేసి నమస్కరిస్తే సకల పాపాలు పోయి మోక్షం కలుగుతుంది. ఇదే మనం గుణనిధి కథ ద్వారా గ్రహించాల్సిన సారాంశం. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.